అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ మరియు భారతదేశంలో ఉన్న కార్మికులందరికీ కార్మిక దినోత్సవ అశుభాకాంక్షలు. అశుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నానంటే, కార్మికులకి నిజంగా అన్ని కార్మిక చట్టాలు అమలు కావటం లేదు ఇప్పటికి. అసలు మే డే రోజు కార్మిక దినోత్సవం ఎందుకు చేసుకుంటాం? ఒకసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే, పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పని గంటలు ఎక్కువ పెరిగినాయి. కంపెనీల్లో క్యాపిటలిస్టులు ఎక్కువ పని చేయించి కార్మికులతోన ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొచ్చి ఎక్కువ డబ్బు సంపాదించారు. కానీ ఎక్కువ ఉత్పత్తి కావాలంటే ఎక్కువ పని గంటలు కావాలి. ఎక్కువగా 16-18 గంటలు రోజుకి పని చేయించేవారు కార్మికులతోన. కాబట్టి ఈ కార్మిక చట్టాలు కావాలని మొట్టమొదటిసారిగా 1886లో అమెరికాలో చికాగో, అంటే మనకు తెలుసు చికాగో నగరం, వివేకానంద చరిత్రలో చికాగో నగరంలో మొట్టమొదటిసారిగా హై అనే మార్కెట్‌లో కార్మికులందరూ వందల మంది కార్మికులు గుమిగూడి కార్మిక చట్టాలు కావాలని చెప్పి దీక్షకు దిగారు. వీళ్ళని పెట్టుబడిదారులు తుపాకు గుళ్ళతో కాల్చి చంపారు. ఆ రోజు మే 1, ఆ రోజు నుంచి మే డే చేసుకోవడం జరుపుకుంటున్నాం. అయితే అమెరికా సంఘటన కంటే ముందుగానే 1862లో మన భారతదేశంలో, బ్రిటిష్ ఇండియాలో ఉండే భారతదేశంలో హౌరా బ్రిడ్జ్ సమీపంలో కలకత్తాలో రైల్వే స్టేషన్ పనుల్లో 18-20 గంటలు పని చేస్తా ఉంటే మన భారతీయులు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక చట్టాల కోసం పోరాడారు. ఇవన్నీ గాల్వనైజ్ అయిపోయి తుది దశకు ఎప్పుడు చేరుకున్నాయంటే, వరల్డ్ వార్ 1 తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. నానాజాతి సమితి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ లేబర్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. దాని చొరవ వల్ల పని గంటలు 8 గంటలకే మార్చబడ్డాయి. అంటే 3 షిఫ్టులుగా, ప్రతిరోజు ముగ్గురు షిఫ్టులుగా 8, 8, 8, 8 8 గంటలు మాత్రమే ఒక కార్మికుడు పనిచేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి అమల్లోకొచ్చింది. ఇది కార్మిక డే యొక్క చరిత్ర. ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో కార్మికులు, రకరకాల కంపెనీల్లో కార్మికులు 12-13 గంటలు పనిచేస్తున్నారు. ఇట్లాంటి వ్యవస్థ మారాలి. మారినప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గారికి, అంటే రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేయనిది ఏంటి అంటే, నా నుంచి ఒక వినతి ఏంటిది అంటే, ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే అందరూ టీచర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ లాంటివి ఖచ్చితంగా అమలు చేయాలి. అప్పుడే కార్మిక డే జరుపుకోవడానికి, ప్రభుత్వం తరఫున కార్మిక డే చేసుకోవడానికి అర్హులు. అంతవరకు ఒక ప్రైవేట్ పాఠశాలలో శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి కార్మికులు, వాళ్ళని టీచర్లు అనకూడదు, నిజంగా కూడా కార్మికులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు. అండ్ మున్సిపాలిటీలో పనిచేసే మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల్లో పనిచేసినటువంటి కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ అందట్లేదు. వాళ్ళందరికీ అందాలి. ఇవి అన్నీ సక్రమంగా అందినప్పుడే మే డే శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అంతవరకు ప్రతి కార్మికునికి, ఈవెన్ నాకు కూడా, మీ అందరికీ వీడియో చూస్తున్న అందరూ కూడా ఏదో ఒక రంగంలో కార్మికుడే. మీ అందరికీ కార్మిక దినోత్సవం యొక్క అశుభాకాంక్షలు. ఇవన్నీ ప్రభుత్వం నెరవేర్చినప్పుడే, అంతవరకు మనం పనిచేసినప్పుడే కార్మిక డే శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ధన్యవాదములు. వీడియో నచ్చితే చాలా మందికి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.